యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే భారతీయుడు 2. భారతీయుడు 2 ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయినటువంటి నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఈ భారతీయుడు 2 సినిమా యూనిట్కి ఒక బిగ్ షాక్ ఇచ్చిందని, ఫ్లాప్ అయినటువంటి సినిమాని మేము అంత వెచ్చించి తీసుకోలేము అంటూ నెట్ఫ్లిక్స్ యాజమాన్యం భారతీయుడు 2 సినీ యూనిట్కి ఒక మెసేజ్ పెట్టినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, భారతీయుడు 2 సినిమా ఆశించినటువంటి విజయాన్ని అయితే అందుకోలేకపోయింది. ఫ్లాప్ అయినటువంటి సినిమాకి మేము అంత ధర చెల్లించలేము, అంత వెచ్చించి ఈ సినిమాని తీసుకోలేము అంటూ కూడా నెట్ఫ్లిక్స్ యాజమాన్యం భారతీయుడు 2కి ఆ యూనిట్కి ఒక మెసేజ్ పెట్టినట్లుగా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? దేనికన్నా ఒక పద్ధతి ఉంటుందిలే. పాపం ఇక్కడ నెట్ఫ్లిక్స్ వాళ్ళని ఏమీ అనలేము, అలానే భారతీయుడు టీంని కూడా ఏమి అనలేము. ముందు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. ఎలా? మీ చరిత్ర చూసి వాళ్ళు మీతో ఒప్పందం చేసుకుంటారు. పెద్ద డైరెక్టర్ అంట, అన్ని 500 కోట్ల పైన సినిమాలు తీస్తాడు, పలానా సినిమాలు ఈయనే తీసాడు, ఇలాంటివి. ఆయన సినిమాల్లో ఎక్కువ సోషల్ మెసేజ్ ఉంటుంది, దానివల్ల మీకు గౌరవం పెరుగుద్ది అలాంటి సినిమాలు కొంటే. పైగా ఆ నటుడు అసలు లోకనాయకుడు, అంతటి నటుడు ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చూడలా, అంత గొప్ప నటుడు. ఆ సినిమా ఇంతకుముందు బ్లాక్ బస్టర్ ఒకప్పుడు రిలీజ్ అయింది, ఇప్పుడు ఇన్నేళ్ళకి దాని పార్ట్ 2 వస్తుంది. తెలుగు కాదుగా సినీ పరిశ్రమలో ఇదే మొదటిసారి అన్నేళ్ళకు ఒక సీక్వెల్ రావడం. ఇట్లాంటివన్నీ చెప్పేసరికి నెట్ఫ్లిక్స్ యాజమాన్యం ఏం చేస్తుంది? ఓకేనండి, ఇప్పుడు నేను చెప్పిన కన్విన్సింగ్ పదాలే కదా, ఓకే. నెక్స్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇంకో రిజల్ట్ ఉంటుంది, కొంటామని ముందు చెప్తారు. వీళ్ళకంటూ కూడా ఒక స్టేటస్ ఉంటుంది కదా, మంచి టాప్ క్వాలిటీ ఉన్న సినిమాలే నెట్ఫ్లిక్స్లో ఉంటాయి. పైగా జనాల్లో కూడా వాటికి నుంచి మంచి టాక్ ఉండాలి. అంటే కొన్ని సినిమా ఫ్లాప్ అయినప్పటికి కూడా ఓటీటీలో కూడా హిట్లు అవుతూ ఉంటాయి. దానికి కూడా టాక్ బాగుండాలి. భలే తీసాడరా, ఎందుకో జనాలకు ఎక్కలేదు కానీ చాలా మంచి సినిమా అని చెప్పే కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మనం జగడం, ఆరెంజ్, అతడు, ఇట్లాంటివి, కలేజా, ఇలాంటివి చూస్తే బాగా రావాల్సిన సొమ్ములు ఉంటాయి కానీ అంత రావు. కానీ ఓటీటీ టీవీలలో ఎన్నిసార్లు వేసినా చూస్తూనే ఉంటారు. పొద్దున్న చూసి మళ్ళీ సాయంత్రం వేసినా మళ్ళీ చూస్తాం. ఆ రేంజ్లో హిట్లు అవుతాయి. అట్లాంటి సినిమాలు ఏంటంటే వీళ్ళ టీము, నెట్ఫ్లిక్స్ టీము కొంచెం అథెంటిక్గా చూసి సెలెక్ట్ చేస్తుంది. చాలా వరకు అంత ఈజీగా ఓకే చేయరు. నువ్వు వచ్చి రండి మా సినిమా తీసుకోండి అనగానే ఇదిగోండి అక్కడ పెట్టండి, ఇదిగోండి ఎంత కావాలని ఇవ్వరు. వాళ్ళు బాగా చూస్తారు. కొన్ని ఓటీటీలు ఏంటంటే వాళ్ళకి సినిమాలు రావడమే మహాప్రసాదం. నెట్ఫ్లిక్స్ అట్లా కాదు, వీళ్ళకి నెట్ఫ్లిక్స్ కొనడం మహాప్రసాదం. ఆ రేంజ్ అది. సో ఇట్లా నెట్ఫ్లిక్స్ అట్లా నమ్మి మార్కెటింగ్, వీళ్ళు చెప్పే మాటలు నమ్మి గతంలో కొన్ని పొరపాట్లు చేసింది. అప్పుడు అంటే పలానా సినిమా నెట్ఫ్లిక్స్లో చూసారా చీ అనే రేంజ్కి వెళ్ళిపోయింది. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఆచార్య, ఈయనవే బోలా శంకర్లు, ఆచార్యులు, ఈ సినిమాలు ఏవో ఉన్నాయి కదా. ఏం చేశారంటే పెద్ద స్టార్, మెగా స్టార్, అసలు ఆ సినిమా ఆయన ఉంటే చాలు, వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి తీసిన పెద్ద మల్టీ స్టారర్. ఆ డైరెక్టర్ అసలు ఆయన హిస్టరీ చూడండి, ఇలా ఉంటుంది, పెద్ద సెట్ వేసారు, ఏదో జరుగుతుంది సినిమా అనగానే వాళ్ళు ఇలాగే చెప్పినవన్నీ నమ్మి కొనేశారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఎవడూ చూడట్లేదు దాన్ని. కొన్ని ఓటీటీలో వేస్తే కూడా అమ్మో ఇది ఎందుకు ఓటీటీలోకి వచ్చింది బాబోయ్, థియేటర్లో ఎలాగో తప్పించుకున్నా, ఓటీటీలో కూడా ఎట్లా స్కిప్ చేయాలని ఆలోచించే సినిమాలు కొన్ని ఉంటాయి. అట్లా తప్పులు చేసింది. ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయకండి అని వాళ్ళ యాజమాన్యం కూడా వాళ్ళకి గట్టి వార్నింగ్లే ఇస్తాయి. అంటే వీళ్ళు 100 కోట్లు పెట్టి సినిమా కొంటే దానికి 2 కోట్లు కూడా రావు, 2 లక్షలు కూడా రాని సినిమాలు కూడా ఉంటాయి ఎవడు చూడకుండా. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాంటి సినిమాలు. సో అట్లా చూడప్పుడు ఇప్పుడు కమల్ హాసన్ లోకనాయకుడు, భారతీయుడు 2 అదే రేంజ్లో కొందాము అనుకున్నారు, తలూపారు అప్పట్లో. అయితే థియేటర్స్కి వచ్చిన తర్వాత రిజల్ట్ మారింది. సో వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు. ఈ నిర్ణయం మారడానికి కూడా కారణం ఏంటి? భారతీయుడు 2 సినిమా ఎండ్ అవ్వాల. సినిమా తీసావు, ఇంటర్వెల్లో ఆపేసావు, అంతే. సినిమా నువ్వు ఎండ్ చేయాల. పరిపూర్ణత లేని సినిమాని నెట్ఫ్లిక్సే కాదు ఏ ఫ్లిక్స్ కూడా కొందు. మంచి సినిమానే, ఎండింగ్ ఏది అని అడిగితే నాకు టైం సరిపోలేదండి ఎండింగ్ చెప్పడానికి, ఇంకో పార్ట్ తీస్తున్నా అని చెప్పావు.
కరెక్టే, అది నీకుండాలి ఆ టాలెంట్. 3 గంటలైనా పర్లేదు, మొత్తం సినిమాని క్లుప్తంగా చూపించగలిగేలాగా మలిచేవాడే డైరెక్టర్. లేదు అంటే 2 పార్ట్లుగా తీస్తే దీన్ని పరిపూర్ణం చేసి 2వ పార్ట్కి ఒక హింట్ ఇచ్చి అది దీనికంటే బాగుండబోతుంది అని చెప్పి అప్పుడు వదలాలి. అలా కాకుండా నేను ఇది చెప్పాలనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు, మీకో పార్ట్లో మళ్ళీ వస్తా, అప్పటివరకు క్షమించండి అని వదిలేసావు జనాల్ని రోడ్డు మీదకి. అంతే కదా. ఇప్పుడు అది తీసుకొచ్చాడు, సేనాపతిని తెచ్చావు, గో బ్యాక్ ఇండియన్, ఆయన వీళ్ళకి నచ్చలా, మళ్ళీ వీళ్ళందరూ ఆయన నచ్చించుకొని తెచ్చుకొని సామాజిక బాధ్యత ఏదో దాన్ని ఎలగబెట్టాలి. అది ఇందులోనే పరిపూర్ణత సాధిస్తే అయిపోయేది. ఇదే కాదు, ఇంకా పెద్ద సమస్య ఉంది సేనాపతి మీరు తీర్చేది అంటే ఆయన వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు పార్ట్ 3 అయ్యి తప్పులా. అట్లా కాకుండా ఈ సమస్యని మధ్యలోకి వచ్చిన తర్వాత నువ్వు తీసుకొచ్చి ఈయన మంచోడు కాదు, ఆయన చెడ్డోడు, పో అని ఆయన పంపించేసావు. అంటే హీరోని విలన్ చేసి ఎండ్ చేసావు సంబంధం లేకుండా. అందరు చూస్తుంటే భారతీయుడు వస్తాడు, వచ్చాడు, ఏం చేశాడు, మొత్తం ఇదంతా ఆయన గెలికి పడేశాడు రా, పంపించేయండి అన్నావు, పంపించేసావు, సినిమా ఎండ్ చేసావు. మరి ఇంకెందుకు నీకు భారతీయుడు, టైటిల్ భారతీయుడే కదా, ఎండ్ చేయాలి దాన్ని. సో ఆ ఎండింగ్ లేని సినిమా కాబట్టి నెట్ఫ్లిక్స్ కూడా కొంచెం సముఖత చూపల తీసుకోమండి, మాకు A to Z అన్నీ ఉండాలి. నువ్వు ఇంటర్వెల్లోనే సినిమా ఆపేసావు, దాని సాగతీతని ఇంకొంచెం కుదించి అటు నుంచి ఇటు కొంచెం అతికిచ్చి ఇంకేదో చేస్తుంటే నేను కొనేవాడిని. సో సారీ చెప్పారు, వీళ్ళు చెప్పడంలోనూ తప్పు లేదు. అంటే అసలు ఫస్ట్ చర్చలు జరిగినప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎంతకు తీసుకుంటా అన్నారు ఈ చిత్రాన్ని, ఇప్పుడు ఎంతకు తీసుకుంటున్నారు? ఫస్ట్ చర్చలు జరిగినప్పుడు కోట్లలోనే ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే ఈ సినిమాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 కోట్లకు కొంటామన్నారు అనుకో, 200 కోట్లకి ఈ సినిమా అమ్ముడుపోయిందని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెట్ఫ్లిక్స్ అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. 200 కోట్లు ఈ సినిమా కొనిందంటే వాడు 8 భాషల్లో రిలీజ్ చేసుకుంటాడు. సో భాషకో 25 మల్టీ లాంగ్వేజెస్, పాన్ ఇండియా సినిమాలు కదా. సో తెలుగులో ఈ సినిమా 25 పోయినట్టే, తమిళ్లో ఈ సినిమా 25 పోయినట్టే, హిందీలో 25 పోయినట్టు. అట్లా క్యాలిక్యులేట్ చేసి ఓవరాల్గా 200 crores కొంటారు, లేదా 100 crores, 160 crores, ఇట్లా ఏదో ఒక డబ్బులు. అంటే వాళ్ళ బడ్జెట్ 500 కోట్లు అని చెప్పుకున్నారు కాబట్టి వీళ్ళు ఒక మోతాదులో కొందామని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఆ పరిపూర్ణత లేని సినిమాలు మళ్ళీ నెట్ఫ్లిక్స్ వాళ్ళకు కూడా ఒక రెప్యుటేషన్ ఉంటుంది, గుడ్ విల్ ఉంటుంది. ఆ గుడ్ విల్ రెప్యుటేషన్ కాపాడుకునే క్రమంలో చేయలేమని చెప్పారు, అది జరిగింది. భారతీయుడు 2 ప్రొడ్యూసర్స్కి నిరాశ మిగిల్చింది అంటున్నారు. ఎంత లాస్ వచ్చింది ఈ చిత్రం మీద? నిరాశ ఏం అవ్వలా వాళ్ళకి. ఇప్పుడు పార్ట్ 3 అంటే ఇప్పుడు పావులా పెట్టే దాంట్లో ఈయన 2 సినిమాలు చేసి ఇచ్చాడు, నీకు 2 సినిమాలు ఇచ్చాడు. గ్రాండియర్గానే ఉంది, కెమెరా పెడితే హైలైట్ బాగా కనబడుతుంది, పెద్ద గ్రాండ్గా తీసావు. నువ్వు ఒక్క సినిమాతో పడితే పాపం లాస్ వచ్చేది. పార్ట్ 2కి అంటే భారతీయుడు 2కి ఎంత ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్? 500 కోట్లు ఖర్చు పెట్టారు. మరి మొత్తం 500 కోట్లు తిరిగి వచ్చింది. అందుకే చెప్తున్నా, దీన్ని వీడి మామూలుగా రిపీట్, దీన్ని డైరెక్టర్ కత్తిరించి ఏం చేశాడు, 2 పార్ట్లు చేశాడు కాబట్టి దీనికో 200 కోట్లు దానికో 200 కోట్లు వచ్చినా నిర్మాతలు అట్లీస్ట్ పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. సో నష్టం ఉండదు. నువ్వు ఒక సినిమాకి ఇచ్చిన బడ్జెట్తో నీకు 2 సినిమాలు తీసి ఇచ్చాడు. ఓకే, అలా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.